గుర్తుందా? మన ఫస్ట్ టైం ఇదే పార్క్లో ఇదే ప్లేస్లో కలిసి మనం కావాల్సింది కోరుకున్నాం. ఆ, గుర్తుకుంది. ఇప్పుడు నీకు ఇక్కడ నీ సక్సెస్ కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ నా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఎక్కడ చూసినా కొత్త మనుషులు, కొత్త ప్రపంచం, కొత్త అట్మాస్ఫియర్. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. అందరూ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అంటే అది ఇది అంటారు, బట్ మనం ఎప్పుడు వెళ్తే అదే మన ఫస్ట్ డే. ఏం చేస్తుంది ఇది? అమ్మో, ఏం లేదు, ఉట్టిగానే అలా హెల్త్ కోసం. అవును, నీ పేరు? నా పేరు వెన్నెల. పేరే కాదు, నా మనసు కూడా వెన్నెల లాంటిది, కానీ కోపం వస్తే మాత్రం నూనెలా మరిగిపోతా. నీకు తెలుసా ఇక్కడ మనం ఏం కోరుకుంటా జరిగిద్దంట? అట్లాంటివన్నీ నాకు నమ్మకం లేదులే. ఒకసారి కోరుకుంటేనే కదా తెలిసేది అయితా అవదా అని. సరేలే, చూద్దాం. ఏం కోరుకున్నావు? కావాల్సిందే కోరుకున్నా. అరే, ఫెస్ట్ అంటగా, అందులో మనం డాన్స్ చేద్దామా? సరే సరే. కాతేని అయిపోయింది అనుకున్నావా? థర్డ్ సర్ప్రైజ్ ఉంది, చూస్తే షేక్ అయిపోతావు. చూడు. అవునా మైనా మాతో చిందే చిందే సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో మైనా మాతో చిందే చిందే. Fest is cancelled. There is exam tomorrow. Thank you, sir. ఏంటిది?
నువ్వు చాలా లక్కీ అంజలి. నా హార్డ్ వర్క్ దానికి కొంచెం లక్ యాడ్ అయింది అంతే. హలో అమ్మా. అరే చిన్ను, ఇవాళ ఏదో ఎగ్జామ్ అన్నారుగా, ఏమైంది మరి? ఏంటమ్మా మీ బాధ? ఊకనే జాబ్ అని దొబ్బుతాయినా అన్ని మీరే డిసైడ్ చేస్తారా ఏంటి? నేనేం చేయాలో ఏం చేయకూడదని? అయినా మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా కదా నాకు ఆర్ట్స్ ఇష్టమని. నేను దానికోసమే వర్క్ చేస్తున్నా. ఇక మీరు బాధపడకూడదనే కాలేజ్ కి వచ్చా. ఇక్కడేమో మీరు ఇలా. నేను ఎగ్జామ్ ఏం రాయలే అండ్ జాబ్ కూడా ఏం చెయ్యా. నా ప్యాషన్ నేను చూసుకుంటా. బాయ్. అంజలి లైఫే బాగుంది. తనకి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంది. ఇక్కడేం చేస్తున్నావే? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నీకు గుర్తుందా మన ఫస్ట్ టైం ఇదే పార్క్ లో ఇదే ప్లేస్ లో కలిసి మనం కావాల్సింది కోరుకున్నాం? గుర్తుకుంది. ఇప్పుడు నీకు ఇక్కడ నీ సక్సెస్ కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ నా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీయే. మా ఇంట్లో ఎందుకు? నాకు ఇష్టం లేని జాబ్ చేయమంటారు. వాళ్ళు బాధపడకూడదు అనేగా నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చా. ఎందుకంటే వాళ్ళు బాధపడరు కాబట్టి. ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉందంటే బాధపడాలా హ్యాపీగా ఉండాలా కూడా అర్థం కావడం లేదు. మరి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చు కదా నీ ఇష్టాల గురించి. చెప్పా అంజలి, వాళ్ళు పట్టించుకోరనేగా నా బాధ. మనం ఎక్కడ తప్పు దారిలో వెళ్తామని, అంటే మనకు అర్థం కాని ఏజ్ లో ఉన్నాం కదా. ఒకటి గుర్తుంచుకో, నీకేం కావాలో మీ పేరెంట్స్ కి అర్థం అయ్యే విధానంలో చెప్తే వాళ్ళ ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. ఎవరు? మమ్మీయా? అరే చిన్ను, నీకు ఆర్ట్స్ అంటే అంత ఇష్టమని చెప్పొచ్చు కదరా. అంజలి నీ ఆర్ట్స్ చూపించిందిరా. అసలు అవి మాకు చూపించాలి కదరా. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఇంక ఇప్పుడు మేము ఆపడం కూడా కరెక్ట్ కాదు. మీ నాన్నతో నేను మాట్లాడతాలే. నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి. దానికి ఏం కావాలో నాకు చెప్పు, నేను చూసుకుంటా. సర్లే తల్లి. ఏం చేసావు అంజలి? నువ్వేం చెప్పావో నేను అదే చెప్పావే నెల. బట్ వాళ్ళకి ప్రూఫ్ తో చిన్న నమ్మకం ఇచ్చా అంతే. సరే, ఇప్పటికైనా నమ్ముతావా ఈ ప్లేస్ లో ఏం కోరుకుంటే జరుగుతుంది అని?